अथ मंत्रपाठः। भवतु सहनां भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. మనము చాందోగ్యోపనిషత్తులో 2వ అధ్యాయం అంటే ద్వితీయ ప్రపాఠకంలో 9వ ఖండం వరకు మనం చెప్పుకున్నాము. అందులో సప్తవిధ ఉపాసన, పంచవిధ ఉపాసన ప్రకరణ మనం ప్రస్తావించుకుంటూ వస్తున్నాం. అక్కడి నుంచి ముందు భాగంలో నిన్న సూర్యునిలో సప్తవిధ ఉపాసన ఎలా చేయాలి అనే విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాము. ఈరోజు నెక్స్ట్ 10వ ఖండంలో సప్తవిధ ఉపాసన, పంచవిధ ఉపాసన ఏ తత్వాలు మేము చేశామో ఆ తత్వాలు ఎన్ని అక్షరాలు ఉన్నాయి, ఏవి సమానంగా ఉన్నాయి అనే విషయాన్ని తీసుకొని మనకు ప్రస్తావన చేయబడుతుంది. చూడండి, ముందుగా 10వ ఖండంలో అథ ఖలు ఆత్మ సంమితం అతి మృత్యు సప్తవిధ సామ ఉపాసీత హింకార ఇది త్రయక్షరం ప్రస్తావ. హింకార ఇది త్రయక్షరం, ప్రస్తావ ఇది త్రయక్షరం, తత్ సమం. తత్ సమం అంటే ముందు ఇక్కడ మనం అస్తు. సో ఇక్కడ అక్షర సంఖ్య అనేది మనకు నిర్ధారించబడుతుంది. అంటే మన మృత్యువును అతిక్రమించడానికి, మృత్యువు నుంచి విజయం పొందడానికి కావలసినటువంటి ఆత్మతత్వాన్ని గురించి, అంటే ఆత్మతత్వమే కదా, ఆత్మ యథార్థ జ్ఞానం చేత మృత్యుని అతిక్రమించి అంటే మృత్యుని ఉల్లంఘిస్తున్నాయి, తన వశపరుచుకుంటున్నమాట. చాలా మంది యోగులు మనం చెప్పుకుంటుంటాం, వాళ్ళు సాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యోగం చేత ప్రాణాన్ని వదులుతున్నమాట, అంటే ప్రాణం తన వశపరుచుకుంటున్నమాట. అంటే మృత్యు యొక్క భయం అతనికి ఉండదన్నమాట. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రాణం వదిలేసే శక్తి సామర్థ్యం వాళ్ళలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనము ఆత్మకి అభిష్టమైనటువంటి సప్తవిధ ఉపాసన ఏది చెప్పుకున్నామో అది ఒక రకంగా మన సూర్యునిలో ఉండేటువంటి ఒక సంగీతమైనటువంటి స్థితి అని చెప్పుకున్నామట. ఆ సూర్యుని ఉపాసనలో ఒక రకంగా ఇవన్నీ కూడా ఒక సంగీతమయంగా ఉండి సామగానం చేస్తున్నాయి అనే, అంటే సప్తవిధ ఉపాసనలో ఉండేటువంటి శబ్దాలను ఏవైతే ఉపయోగించామో అవన్నీ కూడా ఒక సామగానం రూపంలో అనే సంగీతమయ యుక్తంగా ఉన్నాయి అనే విషయం ఇక్కడ ప్రస్తావించుకున్నాం. ఇవి సప్తవిధ ఉపాసనలో మనం ఏ శబ్దాలు ఉపయోగించుకున్నాం అంటే మన క్రమంగా హింకారము, ప్రస్తావము, అలాగే హీంకారము, ప్రస్తావము, ఉద్గీతము, అలాగే ప్రతిహారము, నిధనము, ఇవి పంచవిధ ఉపాసనలో మనం ఈ 5 తత్వాలను ఆర్డర్ చేసుకుని మనం ప్రస్తావించుకుని వచ్చాం. సప్తవిధ ఉపాసనలో దీనికి యాడ్ చేసాము ఆది ఒకటి, ఉపద్రవం ఒకటి. ఆది శబ్దం ఒకటి, ఉపద్రవం ఒకటి. ఇక్కడ ముందుగా అట్లా ఈ రకంగా ఈ సప్తవిధ ఉపాసనలో మనం, ఎందుకంటే అన్ని అక్షరాలు, ఎన్ని అక్షరాలను తీసుకుంటే ఇప్పుడు ఉద్గీతమైన, ప్రస్తావమైన, అలాగే హింకారమైన ఎన్ని అక్షరాలు ఉన్నాయి అని లెక్క చేస్తేనా మొత్తం 7 సప్తవిధ ఉపాసనలో 21 అక్షరాలు ఉన్నాయంట. అంటే ప్రతి దాంట్లో 3 అక్షరాలు సమానంగా ఉన్నాయి.
ప్రతి పదంలో ప్రతి శబ్దంలో దాంట్లో మూడు అక్షరాలు సమానంగా ఉన్నాయి. అందుకే తత్ సమం అని చెప్పామట. మూడు అక్షరాలు సమంగా ఉన్నాయంట. అంటే హింకారంలో హింకారము అంటాం మనం. హిం అనేది ఒకటి, కా అనేది ఒకటి, రా అనేది ఒకటి. హింకార్ అన్నప్పుడు ఇక్కడ మూడు అక్షరాలు కనిపించామట. అలాగే రెండవది ప్రస్తావం అంటాం కదా, ప్రస్తావ, ఇక్కడ మూడు అక్షరాలు ఉన్నాయి. అంటే హింకారంలో మూడు అక్షరాలు ఉన్నాయి, ప్రస్తావంలో మూడు అక్షరాలు ఉన్నాయి. కానీ ఈ రెండు కూడా మూడు అక్షరాలతో యుక్తమై ఉన్నాయి, కానీ తను సమానంగా ఉన్నాయన్నమాట. ఈ రెండు తత్వాలు సమానంగా ఉన్నాయి, సమాన అర్థాన్ని బోధిస్తున్నాయి, సమానమైనటువంటి స్వరంతో యుక్తమై ఉన్నాయి అనే భావంతో మనం ఇక్కడ చెప్పుకున్నామట. అక్షర సంఖ్య నిర్ధారించబడింది, లెక్కించబడింది, ఇక్కడ గణన చేయబడింది అన్నమాట. ఈ రకంగా అదే విషయాన్ని ఇక్కడ మనకు మంత్రంలో కూడా ప్రస్తావించబడింది. అథ కలు తర్వాత ఆత్మ సంహితం అంటే ఆత్మకు కళ్యాణం చేకూర్చుంటుంది. ఆత్మ మృత్యు యొక్క రహస్యం దాటుకుని వెళ్ళేటువంటి తత్వం ఏదైతే ఉందో, ఆత్మతత్వం ఏదైతే ఉందో, అక్షర స్వరూపాన్ని అంటే ఒకటిగా, అంటే ఒక రూపంగా ఏకాత్మకంగా దాన్ని స్తుతించాలి, ప్రార్థించాలి. ఆ ఏకాత్మక స్తుతించాలి, ప్రార్థించాలి ఒకే రకంగా ఉంటాయి. మొత్తం కూడా శబ్దంగా సామగం. ముందుగా మనం ఓంకారాన్ని ఉద్గీత రూపంలో ముఖ్యంగా తీసుకొని మనం ఉపాసన చేయడం పద్ధతి చూసామట. రెండవ అధ్యాయంలో మనం ఏం చెప్పుకుంటూ వస్తున్నాము, సంపూర్ణ సామగానం, అన్ని శబ్దాలకు సామగానం ఎలా ఉంటుంది, అక్కడ ఓన్లీ ఓంకారాన్ని ఆధారంగా తీసుకొని సామగానం ఎలా చేయాలని చూసాము. ఉద్గీతం సహాయం చేత, ఓంకారం యొక్క ఉచ్చారణ చేత ఎలా చేయాలని చూసామట. రెండవ అధ్యాయంలో మనం సంపూర్ణ సామవేదంలో ఉండే శబ్దాలు ఏవైతే ఉన్నాయో, మంత్రాంశంలో ఉండే శబ్దాలు ఏవైతే ఉన్నాయో, వాటి యొక్క సామగానం యొక్క రూపం ఎలా ఉంటుంది అనే దాంట్లో ముఖ్యమైన అంశాలుగా మనం ఈ పంచవిధ ఉపాసన, సప్తవిధ ఉపాసన ఉండే శబ్దాలను ఉపయోగించామట. అందులో ఇక్కడ ఆ రకంగా చెప్తూ ముఖ్యమైన అన్ని సమానత ఎలా చూసుకోవాలంటే, ఇక్కడ హింకారంలో మూడు, ప్రస్తావనలో మూడు అక్షరాలు సమానంగా ఉన్నాయి, కానీ రెండు కూడా సమానమైనవి, సమాన తత్వం కలిగేటువంటివి అని చెప్పి ఇక్కడ అదే విషయం చెప్పబడింది. ఇంకార హిట్ త్రయక్షరం, ప్రస్తావ ఇటు త్రయక్షరం తత్ సమం, ఇవి రెండు సమానంగా ఉన్నాయి. అంటే అక్షర సంఖ్య అనేది ఇంకారానికైనా ప్రస్తావనకైనా సమాన సంఖ్య, సమానంగా ఉన్నాయని చెప్పి ఈ 1వ మంత్రంలో కాబట్టి మనం ఇదే రకంగా ఉపాసన చేయాలి. కాబట్టి సమాన అక్షరాలతో యుక్తమైనటువంటి ఈ హింకారాన్ని, ప్రస్తావన మనం ప్రార్థించాలి. ప్రతి కర్మలో యొక్క పంచవిధ ఉపాసన భిన్న భిన్నంగా ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా తీసుకుని మనం ఉపాసన చేయాలని చెప్పి చెప్పుకున్నాం అన్నమాట. మళ్ళీ అదే విషయాన్ని కొంచెం ముందు తీసుకెళ్తూ ఇంకా తర్వాత ఉండేటువంటి పదం ఏదైతే ఉందో దాని విషయం చెప్తున్నారు ఇక్కడ. ఆదిరితి ద్వయక్షరం, प्रतिहार इति चतुरक्षरम तत् इह एकम तत्समम। अब समान अक्षरों वाले मृत्यु से अतीत सप्तविध साम की उपासना करें। अब समान अक्षरों वाले मृत्यु से अतीत అంటే సమాన అక్షరంతో యుక్తమైనటువంటి మృత్యుసి అతీత్ అంటే ఇక్కడ మృత్యు పదం అనేది మృత్యు అంటే జన్మ మరణ చక్రం అంటే దాటించగలిగేది, అంటే మనం విముక్తి కలిగజేసేది ఈ శబ్దాలు అన్నమాట. మనం ఈ పంచవిధ ఉపాసన సప్తవిధ ఉపాసన మృత్యు యొక్క మరణ చక్ర బంధం, జన్మ మరణ చక్ర బంధానికి విముక్తిని కలిగజేసేది అన్నమాట. అది ఇక్కడ మృత్యుసి అతీత్ ఈ సప్తవిధ సామకి ఉపాసన కదే, మృత్యుని అతిక్రమించేటువంటిది, మృత్యుని వశపరుచుకునే సప్తవిధం యొక్క సామ ఉపాసన చేయాలి. ఇక్కడ हींकार यह 3 अक्षरों वाला है तथा प्रस्ताव यह भी 3 अक्षरों वाला है अतः उसके समान है। కాబట్టి ఇవన్నీ రెండు కూడా సమానమైనటువంటివి. అంటే ఆ మృత్యు యొక్క తత్వాన్ని దాడించడంలో, అంటే జన్మ మరణ చక్రాన్ని సంసార బంధాన్ని విముక్తి కలిగజేయడంలో సమర్థవంతమైనవి, సమానమైనటువంటివి అనే భావం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ రెండవ మంత్రంలో కూడా మళ్ళీ అలాగే ప్రస్తావించబడింది. మనం సప్తవిధ ఉపాసన ఆది శబ్దం యాడ్ చేసుకున్నాం కదా, ఆది శబ్దం ఇక్కడ ప్రస్తావించుకున్నాం. ఆది రీతి ద్వ్యక్షరం, ఆది శబ్దం ఆది 2 అక్షరాలు ఉన్నాయి. ఆది రీతి ద్వ్యక్షరం 2 అక్షరాలే ఉన్నాయి. ప్రతిహార ఇది చతురక్షరం, ప్రతిహార ఇక్కడ 4 అక్షరాలు ఉన్నాయి. ప్రతిహార ఇది చతురక్షరం 4 అక్షరాలు ఉన్నాయి. తత్ ఇహ ఏకం తత్ సమం, ఇహ ఏకం తత్ సమం. ఇక్కడ ఆదిలో 2 అక్షరాలు ఉన్నాయి, ప్రతిహారాలో కూడా 4 అక్షరాలు ఉన్నాయి.
అంటే ఆది శబ్దంలో ఒక అక్షరం తక్కువ ఉంది కాబట్టి ప్రతిహారంలో 4 అక్షరాలు ఉన్నాయి, ఒక అక్షరం ఎక్కువ ఉంది కాబట్టి ఆ అక్షరం ఇక్కడ ఆ ఆది శబ్దంలో ఒక అక్షరం కలుపుకుంటే ఇక్కడ అక్షర సంఖ్య అనేది 2 సమానం అయిపోతుంది అన్నమాట. ఆదిలో 2 అక్షరాలు ఉన్నాయి కాబట్టి ప్రతిహారంలో ఉండే 4 అక్షరాల సంఖ్యను ఒక అక్షరం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ సంఖ్యను అక్షరాన్ని ఈ ఆది శబ్దంలో కలుపుకుంటే ఇక్కడ సంఖ్య పూర్తి అవుతుంది అన్నమాట. అంటే రెండింటి జోడ తీసుకొని మనం ఉపాసించే ప్రక్రియ పద్ధతి చెప్పుకుంటున్నాం అన్నమాట. కానీ ఈ రకంగా ఇహ ఇహ ఏకం తత్ సమం, ఇది కూడా సమానంగా ఉంటుంది, సమాన భావంతో యుక్తమై ఉంది అని చెప్పి ఇక్కడ అదే విధంగా ప్రస్తావించబడింది. అంటే ఆది యహ్ దో అక్షర वाला नाम है और प्रतिहार यह 4 అక్షరం वाला नाम है. ఈ ప్రతిహారం అనేది 4 అక్షరాల యొక్క 4 అక్షరాలతో ఉందన్నమాట ఈ శబ్దము. इसमें एक अक्षर निकाल कर आदि में मिलाने से वे समान हो जाते. కాబట్టి ప్రతిహార అనే పదంలో ఉన్నటువంటి 4 అక్షరాలని ఒక అక్షరం ఆది శబ్దం కలుపుకుంటే ఇక్కడ సంఖ్య ఈ పదంలో పూర్వ పదంలో ఉత్తర పదంలో సంఖ్య సమానంగా ఉంటుంది అని ఇక్కడ ఆ సంఖ్యను ఇక్కడ సమానతను చూపించబడినమాట. ఎన్ని అక్షరాలు ఉన్నాయి, అది సమానత ఏ రకంగా తీసుకునేది మనం ఇక్కడ 2వ మంత్రంలో చూసాం. ఇలా చెప్పిన తర్వాత ఇంకా మనకు సప్తవిధ ఉపాసన చాలా శబ్దాలు ఉన్నాయి కదా, ఇక్కడ కేవలం మనకు ఇంకారం వచ్చింది, ప్రస్తావం వచ్చింది, ఆది శబ్దం వచ్చిందన్నమాట. ఆది శబ్దము తీసుకున్నాము, అలాగే ప్రతిహార శబ్దం దాని విషయం చూసామట. ఇప్పుడు ఉద్గీతంలో ఎన్ని అక్షరాలు? ఇప్పుడు ఆది శబ్దంలో ప్రతిహార శబ్దంలో సంఖ్యను ఒకటి కలుపుకుంటే సమాన స్థితిని చూపించబడింది, సమాన స్థితి ఇక్కడ ఉందని చెప్పి చెప్పబడింది అన్నమాట. నెక్స్ట్ ఉద్గీతంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి, తర్వాత ఉపద్రవంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి అది ఇక్కడ చూస్తున్నాం. ఉద్గీత 3 అక్షరాలు ఉన్నాయి, అలాగే ఉపద్రవ ఇక్కడ 4 అక్షరాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక అక్షరం అనేది ఎక్కువగా ఉంది, ఉపద్రవాలు 4 అక్షరాలు ఉన్నాయి, అంటే ఒక అక్షరం ఎక్కువగా ఉంది, అంటే సమానత లేదన్నమాట ఇక్కడ. కాబట్టి సమానత ఎక్కడ తీసుకోవాలి, 3 అక్షరాలు ఉపద్ర ఉద్గీత, ఇక్కడ ఇంతవరకు చూస్తే ఈ రెండింటిలో సమానత ఉందన్నమాట, కానీ ఒక అక్షరం ఎక్కువగా ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ ఉద్గీతంలో ఉండే 3 అక్షరాలు, ఉపద్రవంలో ఉండే 4 అక్షరాలు, ఇక్కడ 3 అక్షరాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఒక అక్షరము మిగులుతుంది, ఇక్కడ మనకు ఒక అక్షరం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ రకంగా 3 అక్షరం ఏవైతే ఉన్నాయో వాటిలో సమానత ఉంది అని చెప్పి తీసుకోవాలి. ఈ 2 కూడా ఒకదానికి పూరకంగా ఉన్నాయి, సమానంగా ఉన్నాయి. ఒక అక్షరం ఎక్కువైనది పక్కన పెడితే ఈ 3 సమానంగా ఉన్నాయి, 3 సంఖ్య వరకు మటుకు రెండింటిలో సమానత ఉంది. కాబట్టి ఇది కూడా సమాన తత్వాన్ని బోధిస్తుంది, సమాన అక్షరాన్ని సమాన యొక్క అక్షరతత్వాన్ని బోధిస్తుంది అని చెప్పి రెండింటిలో సమానత ఉందని చెప్పి ఇక్కడ మనం ప్రస్తావించుకున్నాం. అసలు ఇక్కడ మనకు ఉపద్రవంలో ఒక అక్షరం ఎక్కువగా మిగిలిపోయింది అన్నమాట. చూడండి ఇక్కడ మంత్రాలు చెప్పబడింది. ఉద్గీత ఇది త్రయక్షరం, ఉద్గీతలో 3 అక్షరాలు ఉన్నాయి. ఉపద్రవ ఇది 4 అక్షరం, ఉపద్రవలో 4 అక్షరాలు ఉన్నాయి. త్రిభిహి సమం, ఇక్కడ 3 సంఖ్య తీసుకునే రెండు సమానంగా ఉన్నాయి. త్రిభిహి అంటే 3 అక్షరాలు సమానంగా ఉన్నాయి. సమం భవతి. అక్షరం అతిశిష్యతే, అక్షరం అంటే ఒక అక్షరం అతిశిష్యతే, ఒకటి ఎక్కువగా ఉంది. ఉపద్రవంలో ఒక అక్షరం ఉంది, 3 వరకు సంఖ్య సమానంగా ఉంది, ఒక అక్షరం ఉపద్రవంలో ఎక్కువగా ఉందన్నమాట. అందుకే అక్షరం అతిశిష్యతే, అక్షరం ఒకటే ఎక్కువగా ఉంటుంది, దాన్ని పక్కన పెడితేనా త్రయక్షరం తత్సమం, 3 వరకు మన సంఖ్య సమానంగా ఉంది. కాబట్టి ఇక్కడ ఆ సమత మనం ఉంది అని చెప్పి తీసుకోవాలి. కాబట్టి ఉపద్రవంలో ఉద్గీతంలో కూడా సమానత ఉంది, ఆదిలో ప్రతిహారంలో కూడా సమానత ఉంది. అక్కడ ఒక అక్షరం తక్కువ ఉంటే ఇక్కడ ఆదిలో ఒక అక్షరం అక్కడి నుంచి కలుపుకున్నామట, ఇక్కడేమో సమానంగా ఉంది కాబట్టి ఒక అతిరిక్తంగా ఉందన్నమాట. మొత్తానికి సంఖ్య 3 వరకు మనకు సమానత ఉంది కాబట్టి అవి తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఉద్గీతానికి ఉపద్రవానికి సమానత, ఆది ప్రతిహారానికి సమానత, అలాగే హింకారం ప్రస్తావానికి సమానత మనం చూసాం అనమాట. నెక్స్ట్ ఈ రకంగా 6 వచ్చేసాయి. 7వ పదం ఏంటి, 7వ శబ్దం ఏంటంటే నిధనము. అంతిమ అవస్థ ఏంటి, సప్తవిధ ఉపాసనలో అంతిమ తత్వము అంతిమ ప్రకారము నిధనం అనమాట. ఆ నిధనం ఎన్ని అక్షరాలు ఉన్నాయి, నిధనంలో స్పష్టంగా ఉన్నాయి. నిధన, నిధనంలో 3 అక్షరాలు ఉన్నాయన్నమాట. అందుకే 3 అక్షరాలు కాబట్టి ముందున్న పదాలతోటి దీనికి సమానత వచ్చేస్తుంది అన్నమాట. నిధనంలో కూడా 3 అక్షరాలు ఉన్నాయి కాబట్టి అన్య పదాలతోటి సమానతత్వాన్ని పొందింది. కానీ ఈ రకంగా 7 రకాల సప్తవిధ ఉపాసనలో మనకు మొత్తం ఎన్ని ఉన్నాయి, 21 అక్షరాలు ఉన్నాయి అనుకున్నాం. కానీ ఒక అక్షరం ఉపద్రవాలు ఎక్కువగా ఉంది కదా,
అది కూడా కలుపుకుంటేనా అంటే అన్నిట్లో సమానంగా ఉన్నాయి 23 అక్షరాలు అంటే 7 శబ్దాలు ఉన్నాయి. అంటే ఉపాసన చేయడానికి సామగానం చేయడానికి ప్రకారంలో 7 పద్ధతులు చెప్పుకున్నామట. 7 తత్వాలు చెప్పుకున్నాం, 7 శబ్దాలు చెప్పుకున్నాం. ఆ శబ్దాల్లో 3 సంఖ్య సమానంగా ఉంది కాబట్టి 21 అని చెప్పుకున్నాం. కానీ ఒక అక్షరం ఉపద్రవం ఎక్కువగా వస్తుంది కాబట్టి అందుకే మనం 22 అక్షరాలు లేదా 21 అక్షరాలు రెండింటికి ప్రస్తావించుకుంటామట. ఓకేనా? ఉపద్రవం నుండి ఒక అక్షరం కలుపుకుంటే 22 అనుకుంటాము. మామూలుగా సమాన సంఖ్యను చూసామనుకోండి, సమాన భావాన్ని చూస్తే 21 అక్షరాలు మనకు ఉంటాయి అన్నమాట. ఈ రకంగా ఈ విషయాన్ని ఏ సప్తవిధ ఉపాసనలో ఉపయోగించిన శబ్దాల యొక్క సంఖ్య ఎంత ఉంది, ఏ రకంగా ఉందనేది, ఏ తాత్పర్యంలో ఉందనేది మనం ఇక్కడ చూసాం అనమాట. కాబట్టి 22, 21 అక్షరాలు మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. అది ఇక్కడ మనం చూసాం 4వ మంత్రంలో కూడా. అందుకే నిధనమితి త్రయక్షరం, నిధనం అనేది త్రయక్షరం. తత్ సమం ఏవ భవతి, ఇది సమానమైంది. అంటే అన్ని అక్షరాలను పోల్చుకుంటేనా సమానమైంది, అంటే ముందు పదాలతో పోల్చుకుంటే ఇది సమానమైంది. అందుకే నిధనమితి త్రయక్షరం తత్ సామ ఏవ భవతి. తాని వ ఏతాని 22 అక్షరాణి, తాని వ ఏతాని 22 అక్షరాణి, తాని వ ఏతాని 22 అక్షరాన్ని, మొత్తం 22 అక్షరాలు అయిపోయాయట. ప్రస్తావం, హీంకారము, అలాగే ప్రస్తావము, ఉద్గీతము, ప్రతిహారము, ఆది, అలాగే ఉపద్రవ, నిధనం. ఇవి మొత్తం 7 తత్వాలు ఏవైతే 7 శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మొత్తం అక్షరాల సంఖ్య కలుపుకుంటే 3 వరకు సంఖ్య కలుపుకుంటే మొత్తము, ఆ తర్వాత ఉపద్రవంలో ఉండే ఒక అక్షరం కలుపుకుంటే మొత్తం 22 అక్షరాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మాది 21 అంటాము, కానీ 3 సంఖ్య తీసుకుంటేనా ఒక అక్షరం ఎక్కువగా ఉంది కాబట్టి 21, 22గా ప్రస్తావిస్తూ ఉంటామట. ఈ రకంగా ఈ 4వ మంత్రంలో 22 అక్షరాల సంఖ్య మనకు సప్తవిధ ఉపాసనలో ఉపయోగించే పద్ధతి మనకు కనిపిస్తుంది. నిధన్ యహ నామ్ 3 అక్షరం కా హై. నిధన్ అనే పేరు 3 అక్షరాలతో యుక్తమై ఉంది. అతః యహ ఉన్కే సమాన్ హీ హై, అంటే ముందు చెప్పిన పదాలకు సమానంగానే ఉంది. వేహి ఈ 22 అక్షరం మొత్తం కలుపుకుంటే ఈ సప్తవిధ ఉపాసనలో ఉపయోగించిన శబ్దాల సంఖ్య మొత్తం 22 ఉన్నాయని చెప్పి ఇక్కడ మనకు తెలుస్తుంది అన్నమాట. అంటే సంఖ్యను ఎందుకు బోధిస్తున్నా అంటే ఆ సంఖ్యతత్వాన్ని తెలుసుకుని బోధించినట్లయితే మనకు ఆత్మతత్వం బోధన కలుగుతుంది, పరమాత్మ యొక్క బోధన కలుగుతుందని తాత్పర్యంతో ఇక్కడ చెప్పబడింది అన్నమాట. చూడండి నెక్స్ట్ మళ్ళీ 21 ఆదిత్యం ఆప్నోతి ఏకవిధం శోభ ఇతో అసౌ ఆదిత్యో 22 పరం ఆదిత్యాజ్యోతి తన్నాకం తద్విశోకం. అంటే ఇక్కడ 21 ఏం చెప్తున్నారు 5వ మంత్రంలో 21 అంటే 21 అక్షరాలు. 21 అంటే మొత్తం మనకి 7 3 సంఖ్య క్రమాన్ని చూస్తుంటే 21 అక్షరాలు అనమాట. అందుకే 21 ఆదిత్యం ఆప్నోతి, 21 ఆదిత్యం ఆప్నోతి అంటే 21 అక్షరాలతో యుక్తమైనటువంటి సప్తవిధ సామగానం ద్వారా ఉపాసన చేసినట్లయితే ఆదిత్యం ఆప్నోతి అని ఆదిత్యుని పొందగలుగుతాం, సూర్యతత్వాన్ని పొందగలుగుతాము, సూర్య జ్ఞానాన్ని, సూర్య యొక్క ప్రకాశాన్ని మనం పొందగలుగుతాము. ఎవరైతే 21 అక్షరముల యొక్క తత్వాన్ని తెలుసుకొని సప్తవిధ ఉపాసన చేయగలుగుతారో వాళ్ళు ఆదిత్యుని పొందగలుగుతారు అని ఇక్కడ మనం ప్రస్తావించబడింది. అలాగే 21 వై ఇతః అసౌ 22 పరం ఆదిత్యాత్ జయతి. అంటే ఇక్కడ 21 కాకుండా ఇతః పృథ్వీలోకంలో ఉండేటువంటి ఆదిత్యుని తీసుకుంటే గిన 22 అంటే 22 అక్షరాలతో మనం తీసుకుంటామట. అక్కడ ఉపద్రవంలో ఉండే ఒక అక్షరం ఎక్కువగా ఉంది చెప్పదా, ఆ అక్షరం కలుపుకుంటే మొత్తం 21, ఉపద్రవంలో ఉండే ఎక్స్ట్రా అక్షరం ఏదైతే ఉందో అది కలుపుకుంటే మొత్తం 22 అక్షరాలు అవుతాయన్నమాట. అందుకే 22 పరం ఆదిత్యాత్
జయతి అంటే ఆ ఆదిత్యుని కంటే అంటే సూర్యుని కంటే కూడా ముందు లోకం ఏదైతే ఉందో ఆదిత్యాత్ పరం అంటే 22 అక్షర అంటే ద్వేక్టి అక్షరాలతో మనం పోల్చి సూర్యుని పొందుతాం అంటున్నాం. ఒక అక్షరాన్ని దాటుకొని మనము ఆ అక్షరం కూడా ఉపాసన చేసినట్లయితే 22 అక్షరాలు ఉపాసన చేసినట్లయితే ఆదిత్య లోకాన్ని దాటుకొని మనము ఆ ఆదిత్యాత్ పరం బ్రహ్మం లోకం జయతి అంటే ఆదిత్యాత్ పరం అంటే ఆదిత్యుని కంటే కంటే కూడా ఎక్కువ అన్య లోకం అయితే ఉందో ఆ బ్రహ్మలోకంకి పొందగలుగుతాడు, బ్రహ్మ తత్వాన్ని పొందగలుగుతాడు. అందుకే ఆ బ్రహ్మలోక ఆదిత్యాత్ పరం బ్రహ్మ జయతి అంటే బ్రహ్మలోక తత్వాన్ని పొందగలుగుతాడు అని చెప్పి ఇక్కడ ఆదిత్యాత్ పరం బ్రహ్మ జయతి అంటే జయతి శబ్దం ఇచ్చారు. బ్రహ్మ అనేది మనం ఇక్కడ అధ్యాహారం చేసుకోవచ్చు అన్నమాట. అస్తు మొత్తానికి ఇక్కడ ఈ రకంగా ఆ ఎవరైతే 22 అక్షరాల యొక్క ఉపాసన చేస్తే వాళ్ళు ఆ ఆదిత్యుని కంటే సూర్యుని కంటే ముందు లోకం ఏదైతే ఉందో ఆ లోకాన్ని గెలవగలుగుతాడు. ఎవరైతే 21 అక్షరాల యొక్క ఉపాసన చేస్తారో వాళ్ళు ఆదిత్యుని యొక్క తత్వాన్ని గెలుచుకోగలుగుతారు అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించబడింది. కాబట్టి తత్ బ్రహ్మ అనే పదం లేదు కదా మహోదయ. తత్ నాకం తద్ విశోకం అనే పదం ఇక్కడ ఇచ్చాడు. తత్ నాకం తద్ విశోకం అని చెప్పి అంటే అక్కడ ఆ ఆదిత్య లోకంలో అలాగే ఆదిత్యుని పైన ఉండే లోకంలో మనకు నాకం అంటే దుఃఖం కానీ శోకం కానీ ఉండదు. అంటే దుఃఖరహితమైనటువంటి శోకరహితమైన తత్వాన్ని పొందగలుగుతారు. అంటే ఎవరైతే సప్తవిధ ఉపాసన ద్వారా ఆదిత్యుని పొందగలుగుతారో ఆదిత్యం గెలుచుకోగలుగుతారో అంటే ఆదిత్య మీద సిద్ధిని పొందగలుగుతారో అలాగే ద్వావింశతి అక్షరముల ద్వారా ఉపాసన చేస్తూ ఇంకా పరమమైనటువంటి ఆదిత్యాత్ పరం అంటే ఆదిత్యుని కంటే సూర్యుని కంటే భిన్నమైన తత్వం ఎక్కడైతే ఉందో దాన్ని ఉపాసన చేస్తారో అటువంటి వ్యక్తులు ఇక్కడ దుఃఖరహితమైనటువంటి శోకరహితమైన జీవితాన్ని పొందగలుగుతారు. అంటే అటువంటి తత్వాన్ని గెలవగలుగుతారు అంటే ఆ సామర్థ్యం పెంచుకోగలుగుతారు అని చెప్పి ఇక్కడ మనకు ఏకవింశతి అక్షరాలను మొత్తం సంపూర్ణ అక్షరాల యొక్క కలయిక చేత మనకు బ్రహ్మతత్వాన్ని పొందవచ్చు అనే తత్వం కనిపిస్తుంది. అంతకంటే కూడా మనం విశేషంగా 22 అక్షరాలు చేసినప్పుడు ఇంకా ఒక లోకాన్ని దాటుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇక్కడ ఈ 5వ మంత్రంలో మనకు స్పష్టంగా చెప్పబడింది అన్నమాట. కాబట్టి మొత్తం ఆదిత్య లోకాన్ని పొందగలుగుతాడు, అలాగే ఆదిత్య లోకం కంటే 12 లోకాన్ని కూడా జయించుకోగలుగుతాడు. అంటే ఆ రెండు కూడా తన వశంలో ఉంటాయి అనే విషయం ఇక్కడ ప్రస్తావించబడింది. ఇప్పుడు మళ్ళీ 6వ మంత్రం ఏం చెప్తున్నా అంటే చూడండి, ఆప్నోతిహ ఆదిత్యస్య జయం పరోహాస్య ఆదిత్య జయాత్ జయో భవతి య ఏతద్ ఏవం విద్వాన్ అతి మృత్యు విద్వాన్ ఆత్మ మహోదయ. యహ ఏతద్ ఏవం విద్వాన్ ఆత్మసమ్మితం అతిమృత్యు సప్తవిధం సామ ఉపాసతే అంటే ఇక్కడ ఆ సామగాన్ని ఉపాసన చేస్తారు. ఇక్కడ మనకు సామ ఉపాస్తే అని చెప్పి ఈ ఖండం సమాప్తమైంది కాబట్టి 2 సార్లు ఉపయోగించబడింది. ఈ రకంగా అంటే ఆదిత్య లోకం అని చెప్పుకునేది ప్రకృతి సంబంధమైనటువంటి లోకం అయితే ఉందో ఆదిత్య లోకం అంటే ప్రకృతికి మనకు ప్రకాశాన్ని అందజేస్తూ ఉంటున్నమాట. కాబట్టి ఆదిత్య లోకం ఇహ ఆదిత్యస్య అంటే ఇక్కడ ముఖ్యమైన అభిప్రాయం ఏం చెప్తున్నా అంటే ఈ రకంగా సామగీతం ద్వారా ఉపాసన చేయడానికి పద్ధతి తెలుసుకొని ఆత్మ సమ్మితం అయిపోయి ఆత్మను కలిసి ఏకీభావంతో మనం ఎప్పుడైతే సప్తవిధ ఉపాసన చేస్తామో ఈ లోకంలో ఉంటూ కూడా సూర్యలోకం యొక్క విజయాన్ని పొందగలుగుతాం. అంటే సూర్యులోక తత్వాన్ని పొందగలుగుతాం. అంటే సూర్యుని లోకం ఉండేటువంటి ప్రకాశక్తి యొక్క జ్ఞానం ఏదైతే ఉందో ఆ తత్వాన్ని ఒక రకంగా ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి గతివిధి ఏదైతే ఉందో దాని యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకొని దాని మీద విజయం పొందగలుగుతాము, విజయతత్వాన్ని పొందగలుగుతాము.
అలాగే ఎప్పుడైతే ఈ సూర్యలోకం మీద విజయాన్ని పొందగలుగుతామో అతడు మహాంతమైనటువంటి ఆ సామర్థ్యంతో యుక్తుడు అవుతాడు. మహాంతమైనటువంటి సామర్థ్యంతో యుక్తుడు అవుతాడు అనమాట. అందుకే ఇక్కడ ఎవరైతే ఆ ఆప్నోతి అంటే పొందగలుగుతాడనమాట. ఎవరిని పొందగలుగుతాడంటే ఆదిత్యస్య జయం, ఆదిత్యుని జయం పొందగలుగుతారో, ఆదిత్యంలో ఉండే శ్రేష్టత్వాన్ని పొందగలుగుతారో, అంటే యథార్థత్వాన్ని పొందగలుగుతారో, బ్రహ్మాండం యొక్క రహస్యం తెలుసుకోగలుగుతారో వాళ్ళు ఆదిత్య లోకాన్ని పొందగలుగుతారు అన్నమాట. అందుకే ఆదిత్య జయాత్, ఆదిత్య జయం చేత అతనికి ఆ ఆత్మ సంహితం అంటే ఇక్కడ ఆత్మ ప్రాప్తి కూడా కలుగుతుందన్నమాట. ఆత్మ ప్రాప్తి అంటే ఆ యథార్థ స్వరూపాన్ని, తన ఆత్మ స్వరూపాన్ని కూడా దర్శించుకోగలుగుతాడు. ఆ శక్తి సామర్థ్యం అతనికి ఉత్పన్నమవుతుంది. అందుకే ఏతద్యేవం విద్వాన్ ఆత్మ సంహితం అంటే ఈ 21 అక్షర రూపు ఆ ప్రకారం పద్ధతి ఏదైతే ఉందో వీటిని యథార్థంగా తెలుసుకొని ఉపాసన చేసినట్లయితే మృత్యుని కూడా జయించగలుగుతాడు. అంటే మృత్యులోకాన్ని దాటుకోగలుగుతాడు. అంటే మృత్యు యొక్క భయం అతను వెంటాడదన్నమాట. మృత్యు యొక్క భయం వెంటాడకుండా నిర్భయంగా ఉంటూ తన ప్రాణం వశపరుచుకోగలుగుతాడు. అలాగే బ్రహ్మాండాన్ని, లోకాన్ని జయించుకోగలుగుతాడు. అటువంటి వ్యక్తికి సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యంతో యుక్తుడై మహాన్ వ్యక్తి, మహాన్ కీర్తి ప్రతిష్టలతో యుక్తుడు అవుతాడని చెప్పి ఇక్కడ ఈ ఉపాసన చేయడం వలన మృత్యు యొక్క భయంతో అమరుడవుతాడు ముఖ్యంగా. అలాగే అతనికి మహాంతమైనటువంటి ఉన్నతమైనటువంటి విజయం అతనికి కలిగిస్తుంది. లోకంలో ఉంటూ కూడా అన్ని రకాలైనటువంటి తత్వాన్ని పొందగలుగుతాడు, అన్ని రకాలైనటువంటి ఐశ్వర్యాన్ని పొందగలుగుతాడు. కాబట్టి ఈ రకమైన తత్వం ద్వారా ఆత్మతత్వాన్ని కూడా పొందగలుగుతాడు. అలాగే మృత్యువు జయించగలుగుతాడని చెప్పి ఇక్కడ ఈ 6వ మంత్రంలో కూడా మనం ప్రస్తావించబడినమాట. కాబట్టి ఆప్నోతి ఆదిత్యస్య జయం పరహ, దానికంటే ముందు కూడా నిశ్చయంగా అస్య ఆదిత్య జయాత్, ఆదిత్యం గెలుచుకోవడం వలన మనకు జయ భవతి అంటే భగవాన్ అంటే ఆ పరమాత్మ యొక్క ప్రాప్తి కూడా వాటి పట్ల జయం కలుగుతుంది. అందుకే ఈ రకంగా ఎవరైతే సామగాన్ని తెలుసుకొని ఉపాసన చేస్తారో ఆత్మ సంహితం, ఆత్మస్వరూపంలో విలీనం అవుతాడు. అంటే ఆత్మ జ్ఞానంతో ఓతప్రోతం అవుతాడు అన్నమాట. అలాగే అతి మృత్యు యొక్క తత్వాన్ని కూడా తెలుసుకొని మృత్యు రహితుడు అవుతాడంటే నిర్భయుడు అవుతాడు. వాటి రకంగా సప్తవిధ సామ ఉపాసన, కానీ సప్తవిధ సామాన్ని ఈ రకంగా తెలుసుకొని ఉపాసన చేసినట్లయితే నిర్భయత్వం వస్తుంది. అలాగే ఆత్మ తత్వాన్ని తెలుసుకోగలుగుతాడు. అంటే ఆత్మను సాక్షాత్కారం చేసుకునే శక్తి అతనిలో కలుగుతుంది, ఆ యోగ్యత అందులో ఉత్పన్నం అవుతుంది అని చెప్పి ఈ సప్తవిధ ఉపాసనకి ఒక క్రమం ఇంతవరకు సప్తవిధ ఉపాసనలో ఉండేటువంటి స్థితిని ప్రస్తావించబడింది అన్నమాట. కాబట్టి ఇక్కడ అక్షర సంఖ్యను కూడా సమానంగా తీసుకొని ఆ తత్వాన్ని అదే విధంగా మనం ఉపాసన చేసినట్లయితే అక్కడ విడివిడిగా చెప్పుకున్నాము, ఇక్కడ సమూహాత్మకంగా కలిపి చెప్పామండి. ఈ రకంగా తర్వాత మనం ఏదైనా కర్మ చేసిన తర్వాత ఆ కర్మ సంపూర్ణంగా అయిందా అని చెప్పి ఒకసారి సింహావలోకం చేస్తాం కదా. అలాగే అక్షర సంఖ్య మాధ్యంతో మన సప్తవిధ ఉపాసన, పంచవిధ ఉపాసన ఏదైతే చేశామో ఆ సప్తవిధ పంచవిధ ఉపాసనకి క్రమంను ఏ రకంగా ఏ విధంగా అని చెప్పి మనం ఎన్నిక తిరిగి చూసినట్లయితే అక్కడ మనకు స్పష్టంగా మనకు దాని యొక్క ఫల ప్రాప్తి అనేది మనకు ఉన్నతమైన స్థితి, యశస్సు, కీర్తి అనేది మనకు లభిస్తున్నాయి. అలాగే అంటే మొత్తం విశ్వాన్ని జయించే శక్తి సామర్థ్యం అతనిలో కలుగుతుంది. ఆ స్థితి అతనిలో ఉత్పన్నమవుతున్నమాట. ఆ రకమైన భావన, సాత్విక భావన, సక్రియ భావన అతనిలో చైతన్యం అవుతుంది. అది ఈ రకంగా యథార్థమైన ఉపాసన చేసుకుంటే అతనికి మృత్యు భయం కూడా ఉండదు. అలాగే ఆత్మ సంహితుడు అవుతాడంటే ఆత్మజ్ఞానం కలిగిన వాడు అవుతాడని చెప్పి ఈ రకంగా మనం ఈ విషయంలో ప్రస్తావించుకున్నాము. అస్తు. అందుకే ఇక్కడ 21 అక్షరం ద్వారా సాధక్ ఆదిత్య లోకో ప్రాప్తికర్త, ఆదిత్య లోకం ఎప్పుడు పొందుతాడో, ఎందుకంటే ఈ లోకం నుంచి ఆదిత్య నిశ్చయి 21, ఎందుకంటే ఆదిత్యం 21 స్థానంలో ఉంది, అంటే 21వ స్థానంలో ఉందంట. కాబట్టి 22वें अक्षर द्वारा वह आदित्य से 22वें अक्षर द्वारा वह आदित्य से परे उस दिक्हीन शोक रहित लोक को जीत लेता है. అంటే దుఃఖరహితమైన శోకరహితమైనటువంటి తత్వాన్ని, లోకాన్ని పొందగలుగుతాడు. అంటే ఇక్కడ 21 అక్షరాలు అనేది సంఖ్య అయితే 22 అక్షర సంఖ్య అయితే ఉందో, 21 సంఖ్య ఏదైతే ఉందో మనకు అది ఆదిత్య లోకం అని చెప్పాము. దాన్ని దాటిపోతే మనకు ఇంకా
అది బ్రహ్మలోకం అంటే అక్కడ అటువంటి స్థితి అటువంటి ఉత్పన్నం అవుతుంది. అక్కడ ఎటువంటి శోకం కానీ దుఃఖం కానీ బాధ ఉండదు అన్నమాట. అంటే బ్రహ్మలోకం, ఆ బ్రహ్మలోకాన్ని పొందగలుగుతాడు అనే విషయాన్ని కింది మంత్రంలో మళ్ళీ ఆదిత్యలోకి జై ప్రాప్తు కర్తా హై అంటే ఆదిత్యలోకాన్ని పొందగలుగుతాడు అన్నమాట. తథా ఉసే ఆదిత్య విజయ్ సే భీ ఉత్కృష్ట జై ప్రాప్త హోతీ హై. అలాగే ఆ ఆదిత్య లోకం మీద విజయాన్ని పొందాడు కాబట్టి ఉత్కృష్టమైన జయం అతనికి కలుగుతుంది. అంటే అతను అనుకున్నది ఏదైతే ఉందో, ఏదైతే ఆత్మ ఏ ఉద్దేశంతో అయితే కర్మచర్య మొదలు పెట్టాడో అది ఆ ఉత్కృష్టమైన స్థితి, ఉన్నతమైన స్థితి అతనికి కలుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ రకంగా ఉపాసన ఈ రకంగా తెలుసుకొని ప్రయత్నం చేస్తారో వాళ్ళ ఆత్మ సంమిత్. అలాగే మృత్యుసి అతీత్ సప్తవిధ సాముకి ఉపాసన కర్తా హై. సాముకి ఉపాసన ఉపాసన కర్తా హై అంటే ఇక్కడ ఈ రకంగా తెలుసుకుని ఉపాసన చేసినట్లయితే ఆ ఆత్మ సంమిత్ అంటే ఆత్మతత్వం కలిగిన వాడు అవుతాడు. మృత్యు భయం ఏదైతే ఉంటుందో ఆ భయరహితుడు అవుతాడు, నిర్భయుడు అవుతాడు. అలాగే సకల ఈ సంపూర్ణ లోకాన్ని జయించగలుగుతాడు. సంపూర్ణ సత్తాని ఇతని ఆధీనంలో ఉంటుంది. అటువంటి శక్తి ఇతనిలో కలుగుతుంది, అటువంటి సామర్థ్యం ఇతనిలో కలుగుతుంది. కానీ ఈ సప్తవిధ సామ ఉపాసన యథార్థంగా తెలుసుకొని చేసినట్లయితే అని చెప్పి ఇక్కడ మనకు ఈ సప్తవిధ ఉపాసన యొక్క అక్షర సంఖ్యను 21, 20 అనే 22 అక్షరాల సంఖ్యను చూపిస్తూ ఉపాసన పద్ధతి ప్రకారం ఎలా ఉంటుంది, దాని యొక్క ఫలితం ఎలా ఉంటుంది, ఏం లభిస్తుంది, ఈ రకంగా చేస్తే అనేది మనకు నిర్భయత్వం కలుగుతుంది, ఆత్మ సంమితత్వం కలుగుతుంది, అంటే ఆత్మ సాక్షాత్కారం అవుతుంది అని చెప్పి మనం ఇక్కడ చూసాం అనమాట. ఇది దశమ ఖండంలో ఈ రకంగా ప్రస్తావించబడింది. నెక్స్ట్ చూడండి 11వ ఖండంలో ఇక్కడి నుంచి మనం సప్తవిధ ఉపాసన పంచవిధ ఉపాసన చూసామాట. ఈ 11వ ఖండంలో మనకు ప్రథమ అధ్యాయం అంటే ప్రథమ ప్రపాఠకం చూసినాం. ఉద్గీతం యొక్క వర్ణన చెప్పుకున్నాము. అంటే ఇది సామగానం యొక్క సామవేదం అంటే సామగానం యొక్క ఒక అంగంగా చెప్పుకుని ముఖ్యంగా ప్రధానమైన చెప్పి మనం ఉద్గీతం యొక్క ఓంకారం యొక్క ఉపాసన ఏ విధంగా అని చెప్పి ముఖ్యాంశంగా మనం ప్రస్తావించుకున్నాం. ఈ 2వ అధ్యాయంలో సంపూర్ణ సామగానం యొక్క వర్ణం ప్రారంభించుకున్నామట. సంపూర్ణ సామగానం ఎలా చేయాలి అది మనం ప్రారంభించుకున్నామట. అలాగే ఈ సామగానంతో పాటు ఈ సామవర్ణంలో మనం సామగానం యొక్క వర్ణన చేసేటప్పుడు ఈ పంచవిధ ఉపాసన సప్తవిధ సామ ఉపాసనక కూడా వర్ణన ప్రస్తావించుకున్నాం. ఇప్పుడు ఈ 11వ ఖండంలో ఋషి ఏమంటున్నా అంటే సంపూర్ణ సృష్టి, ఒక రకంగా చెప్పంటే ఈ సంపూర్ణ బ్రహ్మాండం అంతా కూడా ఉద్గీత గానంలో పంచవిధ సప్తవిధ గానంతో లీనమై ఉంది. ఏంటి ఈ సంపూర్ణ బ్రహ్మాండం అంతా కూడా ఉద్గీతంతో ఓతప్రోతమై ఉంది, ఉద్గీతంతో సామగానం లీనమై ఉంది అని చెప్పి ఇక్కడ ఋషి ఈ ఖండంలో ప్రస్తావిస్తున్నారు. మనం చెప్పుకున్నాం కదా గతంలో వైజ్ఞానికుల ఇక సంపూర్ణ బ్రహ్మాండంలో ఒక ధ్వని వినిపిస్తుంది, అది ఉద్గీతం అంటే ఓంకార నాదం వినిపిస్తుంది అని చెప్పి. అంటే నిరంతరంగా ఆ ధ్వని మనకు వినిపిస్తూనే ఉంది బ్రహ్మాండంలో అని చెప్పి వైజ్ఞానికులు దాన్ని పరిశోధించి మనకు అదే తత్వాన్ని చెప్పామట. ఇక్కడ మనకు అది ప్రామాణికంగా తీసుకొని చెప్పొచ్చు అన్నమాట. ఇక్కడ అందుకే ఈ ఋషి ఏమంటే సంపూర్ణ దృష్టి ఒక రకంగా చూస్తే ఉద్గీతంలో అంటే ఈ సంపూర్ణంలో గతివిధి ఏదవుతుందో ఆ గతివిధి అయినప్పుడు ఒక ధ్వని వినిపిస్తుందట. ఆ ధ్వని ఏం వినిపిస్తుందంటే అవన్నీ కూడా ఓంకార నాదం చేస్తున్నాయి, ఓంకారం యొక్క ఉద్గీతనే పాడుతున్నట్టుగా అనిపిస్తుంది కదా, అలాగే వినిపిస్తుంది అని చెప్పి స్పష్టంగా కళాఖండిగా వాళ్ళు చెప్పారన్నమాట. వైజ్ఞానికులు కూడా మనకి ఇక్కడ మంత్రము చెప్తున్నామట, ఋషి చెప్తున్నామట. కాబట్టి మనకి ఏదైనా ఒక కర్మ చేసినప్పుడు అది ఎంత తక్కువైనా కూడా ఒక ధ్వని వినిపిస్తున్నామట. ఆ ధ్వని ఏంటంటే సంపూర్ణ బ్రహ్మాండ గతిశీలంగా ఉందంటేనా ఆ ధ్వని ఏమిటంటే అది ఓంకారము అంటే ఉద్గీత నాదమే ఈ బ్రహ్మాండంలో పూర్తిగా ఓతప్రోతమై సామగాన రూపంలో అది వినిపిస్తుంది మనకు అని చెప్పి ఇక్కడ ఆ తత్వాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నామట. అలాగే ఇంకా యజ్ఞంలో మనం ప్రయోగించేటువంటి తత్వాలు ఏవైతే ఉన్నాయో అంటే భిన్న అంటే యజ్ఞం చేసేటప్పుడు ఏ మంత్రాలతో మనము ఆహుతి ప్రదానం చేస్తామో అటువంటి యజ్ఞంలో ప్రయోగించే భిన్న సామగానం యొక్క పద్ధతి ప్రకారం కూడా మనకు ఈ
11వ ఖండం నుంచి 20వ ఖండం వరకు మనకి 20 ఖండాలు ఉన్నాయి. ఇక్కడ 10 ఖండాలు ఉన్నాయి, మొత్తం 20 ఖండాలు ఇక్కడి నుంచి పోల్చుకుంటే మనం క్రమ సంఖ్య ప్రకారంగా. సో 11వ నుంచి 20వ ఖండం వరకు మనకు ఋషి ఏం చెప్తున్నా అంటే యజ్ఞంలో ప్రయోగించేటువంటి యజ్ఞయాగాల్లో ప్రయోగించేటువంటి భిన్న భిన్నటువంటి సామగానం యొక్క ప్రారూపాలు ఎలా ఉంటాయి, సామగానం యొక్క పద్ధతి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనకు ఇక్కడ ప్రస్తావించబడుతున్నమాట. అందులో ఈ అంటే భిన్న భిన్న సామగానం ఉన్నాయంట. భిన్న భిన్న సామగానాలు ఏంటివి అంటే అక్కడ కొన్ని పేర్లు ఇచ్చామట. గాయత్ర సామ, రతంత్ర సామ, వామదేవ్య సామ, బృహత్ సామ, ఇవన్నీ యజ్ఞాల యొక్క పేర్లు అన్నమాట. అంటే సామగానంలో ఉపయోగించేటువంటి మంత్రాలు అనమాట. అంటే గాయత్రి సామ అని చెప్పి ఆ అనుష్ఠానంలో, ఆ కర్మలో, ఆ సత్వయాగంలో, ఆ యాగ కర్మలో మనకు ఈ సామాలను ఉపయోగిస్తాం, సామవేదంలో ఉండే మంత్రాలను ఉపయోగిస్తామట. అందుకే గాయత్రి సామ, రతంత్ర సామ, వామదేవ్య సామ, బృహత్ సామ, వైరూప్య సామ, వైరాజ సామ, శక్వరి సామ, రేవతి సామ, యజ్ఞీయ సామ, రాజన్ సామ అని చెప్పి ఇక్కడ ఈ సామగానం యొక్క పేర్లు మనకు ఇక్కడ ఆ ప్రకారాలు, పద్ధతులు మనకు చూపించబడి ఇవన్నీ యజ్ఞానుష్ఠాన కర్మలో ఉపయోగిస్తాము. అంటే ఈ యజ్ఞాష్ట కర్మలు ఉపయోగించే సామాలు ఏవైతే ఉన్నాయో, సామగానములు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ కూడా మనం ఇన్ని రకాల యాగాలు చెప్పుకున్నాం, నామాలు చెప్పుకున్నాం, సామగానం యొక్క మంత్రాలు చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా ఒక రకంగా చూస్తున్నా హింకారము, ప్రస్తావము, ఉద్గీతము, ప్రతిహారము, అలాగే నిధనం, ఏ క్రమం ఏదైతే ఉందో అదే క్రమంలో ఇవన్నీ కూడా పంచవిధ ఉపాసన చేస్తున్నాయి అన్నట్టుగా అనిపిస్తుంది. ఇవి హింకార రూపంలో, ప్రస్తావ రూపంలో, ఉద్గీత రూపంలో, ప్రతిహార రూపంలో, నిధన రూపంలో ఇవన్నీ కూడా గాయత్రి సామ, రథంతర సామ, వామదేవ సామ అని చెప్పాం కదా. ఇవన్నీ కూడా పంచవిధ ఉపాసనలో లీనమయ్యాయి, పంచవిధ ఉపాసన చేస్తున్నాయి అన్నట్టుగా ఇక్కడ మనకు ఈ స్థితి కనిపిస్తున్నాం. అంటే ఒక రకంగా ఈ 5 రకాల సంగీతమైనటువంటి అవస్థ అనేది ఈ సామాల్లో మనకు కనిపిస్తుంది. ఈ సామగానం ద్వారా మనం చేస్తున్నాము. అందుకే గాయత్ర సామ, రతంతర సామ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో సామగానంలో అవి వర్ణించబడ్డామంట. సామగానం ఎలా ఏంటి అని చెప్పి ప్రత్యేక సామ గురించి అక్కడ ప్రస్తావించబడిన. అందులో క్రమంగా మనం ఒక్కొక్కటి తీసుకొని అందులో హింకారం అంటే ఏమిటి, ప్రస్తావన అంటే ఏమిటి, వాటిని ఎలా వినియోగించాలి, వాటిని ఎలా చూసుకోవాలనేది మనకు ఈ ఖండంలో ప్రస్తావించబడుతుంది. అదంటూ చూద్దాం. చూడండి మంత్రము ఇదంతా దాని గురించి కొంచెం సంక్షేప వర్ణన ఏదైతే ఉందో మనం ప్రస్తావించుకున్నాము. ఇక్కడ మంత్రంలో ప్రస్తావించబడింది అదేంటో చూడండి. పూర్వే భవాన్ ఉక్తవాన్ ఓంకారం జపిత్వా ఉపాసనం కరణీయం ఇది ఉక్తవాన్ కిల మహోదయ. ఓంకారేణ 2 అక్షరాणि अस्ति, अत्र 21 अक्षराणि इत्युक्ते किमर्थं महोदय? ये पूर्णमन्त्राणि उक्त्वा उपासनं करणीयम् इति अर्थं वा महोदय? కీర్తి మంత్రాలు అంటే ఇక్కడ మనకు మనము ఏ సంసారంలో ఏ కర్మ చేసినా, దానికి మనం ఏ భౌతిక పదార్థాన్ని నిమిత్తం చేసుకుని సూర్యోపాసన చేసినా, ఏ ఉపాసన చేసినా కూడా మనం విభాగం చేసుకొని చెప్పుకున్నామట. అంటే అందులో మొట్టమొదటి హింకారం చెప్పాం. హింకారం అంటే ఏమిటి అంటే ప్రారంభించడానికి ముందు పూర్వస్థితి అవస్థ, పూర్వ సిద్ధావస్థ అని సిద్ధం చేసుకుంటాం అన్నమాట. దాన్ని మనం హింకారం చెప్పుకున్నామని. ఏదైనా ఒక కర్మను ప్రారంభించడానికి ఏ పని చేసినా కూడా మనం అది లోకంలో కూడా మనం సహజంగా అని చేస్తున్న పనే. ముందు సంకల్పం చేసుకుంటామట. సంకల్ప స్థితి, పూర్వస్థితి ఏదైతే ఉందో హింకార అవస్థ అని చెప్పాం. ఆ హింకారంలో 2 అక్షరాలు ఉన్నాయి, 3 అక్షరాలు ఉన్నాయి. అలాగే 2వ అవస్థ అంటే ప్రస్తావ అవస్థది, ప్రారంభిక అవస్థ. అంటే సంకల్పం చేసిన ఆ పని ప్రారంభిస్తాం. ఇక్కడ ప్రస్తావ ఇక్కడ 3 అక్షరాలు ఉన్నాయి. ఓకేనా? ఈ సంఖ్య సమానంగా ఉంది అన్నమాట. అలాగే నెక్స్ట్ ఉద్గీతం ఉంది. అంటే ప్రారంభించిన తర్వాత ఉద్గీత అవస్థ అంటే ఒక శిఖరం పై నడుస్తున్నాడు, పని కొనసాగుతూ ఉన్నమాట. అంటే మన కర్మ అనేది ఎంత కొనసాగుతున్నాడు, అది ఉద్గీత అవస్థ. ఆ కొనసాగుతూ మనం ఎక్కడో వచ్చి ఆఫ్ చేస్తాం కదా, అంటే మళ్ళా ఎన్నికి వస్తాం అనమాట. అది ప్రతిహార అవస్థ అని చెప్పినాం. అలాగే దానికంటే ముందు నిధనావస్థ అంతిమ అవస్థ నిధనావస్థ చెప్పినాం. ఇది పంచవిధ ఉపాసన చూసాం. వీటితో పాటు సప్తవిధ ఉపాసన ఒక ఆది శబ్దాన్ని, ఉపద్రవాన్ని కూడా చూసామట. అది కూడా మనకు సప్తవిధ ఉపాసన, సూర్య ఉపాసన చేసినప్పుడు సూర్యాస్తం కంటే ముందు స్థితి, అలాగే అపరాహ్న స్థితి, మధ్యాహ్నం తర్వాత మధ్య కాలంలో ఉండే స్థితి అయితే ఉందో అది మనం ఆ రకంగా ప్రస్తావించాం. ఆది శబ్దాన్ని, ఉపద్రవ శబ్దాన్ని.
అంటే మొత్తానికి అవి కూడా కొంచెంగా సూక్ష్మంగా దాంట్లో విభాగం చేసి చూసాం అన్నమాట. అంటే ఇక్కడ ఉద్గీతంలో ఆదిలో ఉపద్రవంలో ఆదిలో 2 అక్షరాలు ఉన్నాయి, ఉపద్రవంలో 4 అక్షరాలు ఉన్నాయి, మిగతా అన్ని కూడా మనకు 3 అక్షరాలు ఉన్నాయి. ఏవి? నిధానాలో కూడా 3 అక్షరాలు ఉన్నాయి. ప్రతీకార్ 4 అక్షరాలు ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ ఉపద్రవలో 4 అక్షరాలు ఉన్నాయి మనకు. ప్రతీకారంలో కూడా 4 అక్షరాలు ఉన్నాయి. అంటే ఈ 4 అక్షరాలు ఉన్న చోట ప్రతీకారము ప్లస్ ఆది శబ్దాన్ని మనం కలిపినప్పుడు ఆదిలో 2 అక్షరాలే ఉన్నాయి కాబట్టి ఈ ప్రతిహారంలో ఉండే ఒక అక్షరం ఇక్కడ కలిపామనుకోండి, ఈ సంఖ్య సమానం అవుతుంది అన్నమాట. అంటే మొత్తానికి ఇవన్నీ కూడా ఒక రకంగా సామగానంలో ఇవన్నీ స్వరంలో ఉండే ఒక భాగమే, ఒక అంగమే, సామగానికి ఒక అంగమే అన్నమాట. అలాగే సంఖ్యను పూర్తి చేసి చెప్పామన్నమాట. ఎందుకంటే ఒకదానికి జోడాగా తీసుకొని మనం ఉపాసన చేస్తున్నామన్నమాట. అలాగా అన్ని జోడ అనేది మనకు 7 శబ్దాలు ఏవైతే ఉన్నాయో రెండిట్లో మాత్రం 4 అక్షరాలు ఉన్నాయి. ఉపద్రవ, ప్రతీకారం. ప్రతీకారంలో ఉండే ఒక అక్షరము ఆది తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉపద్రవలో ఉండేటువంటి ఒక అక్షరం మిగులుతున్నాం అన్నమాట. అందుకే ఆ అక్షరాన్ని కలుపుకుంటే 22 అవుతాయి. ఒకవేళ అక్షరం తీసేసి 3 సంఖ్య మన నిశ్చయంగా ఉంది కాబట్టి అవి కలుపుకుంటే ఆ 7 శబ్దాల్లో ప్రతి శబ్దంలో 3 అక్షరాలు ఉన్నాయి. ఆ సంఖ్యను మొత్తాన్ని కలుపుకుంటే 23 అక్షరాలు ఉన్నాయన్నమాట. అంటే 23 అక్షరాలు మనం ఎలా చేసాము? ఉపాసన, సప్తవిధ ఉపాసన సూర్యునిలో చూసామన్నమాట. అలాగే ప్రాణంలో, పిండంలో ఉండి తత్వం మీద చూసామన్నమాట. ఇవన్నీ ప్రత్యేక కర్మలో మనము చేయడానికి పద్ధతి మనం చూసాం కదా. ఆ పద్ధతి ఇక్కడ మొత్తం అందులో 21 అక్షరాలు ఉన్నాయి. ఆ 21 అక్షరాల శబ్దాన్ని ఏ కర్మలో వినియోగిస్తున్నావో, అది కర్మలో వినియోగిస్తున్నావా, బ్రహ్మాండంలో ఉండే పదార్థం మీద ఉపయోగిస్తున్నావా, లేదంటే సూర్యునిలో ఉపయోగిస్తున్నావా, అగ్ని తత్వం మీద ఉపయోగిస్తున్నావా, లేదంటే వర్షం గురించి చెప్పుకున్నామట. మేఘాలు ఆకాశంలో ఉండే తత్వం గురించి మనం మేఘావర్షం గురించి ప్రస్తావించుకున్నాం. అంటే ఏ తత్వం అంటే ఇది కేవలం ఉపలక్షణంగా చెప్పుకున్నామట. ఎక్కడైనా మనం ఉపయోగించుకోవచ్చు. ఇదే క్రమంలో విభాగపూర్వకంగా మనం ఉపాసన చేసినట్లయితే అప్పుడు మనకు ఆ ఫలసిద్ధి కలుగుతుంది, లోకాన్ని జయించగలుగుతాడు, ఆ ఆత్మసిద్ధి కలుగుతుంది, అలాగే నిర్భయత్వం అతనిలో కలుగుతుంది అని చెప్పి చెప్పుకున్నామట. ఇవి 21 అక్షరం అనేది సమూహాత్మకంగా మనకు సంఖ్య వివరించబడింది అన్నమాట. అంతే కేవలం. అది ఈ ప్రతి అక్షరానికి ఒక ప్రత్యేకత ఉంది, అక్షరానికి ప్రత్యేకత ఉంది అన్నమాట. నువ్వు ఈ రకంగా అక్షరాల సంఖ్యను తెలుసుకొని నువ్వు ఉపాసన చేసినట్లయితే ప్రతి అక్షరం కూడా నీకు ఒక తత్వాన్ని బోధిస్తుంది. ఆ రకంగా ప్రత్యేక తత్వాన్ని నువ్వు ఉపాసన ఆ తత్వాన్ని పొందినప్పుడు, ఆ సామర్థ్యం పొందినప్పుడు 21 అక్షరాల యొక్క మహిమ ఏంటది నీకు ఈ లోకాన్ని జయించడం అనేది, నిర్భయత్వం రావడం అనేది, ఆత్మతత్వం పొందడం అనేది మనకు కలుగుతాయి అన్నమాట. అక్కడ మనం విభాగ రూపాలు చూసాము, ఇక్కడ ప్రతి అక్షరాన్ని చూసాము. అంటే ప్రతిది కూడా మనం ప్రతి పదంలో మనం ఉపాసన చేసినప్పుడు అక్కడ కూడా ప్రతి అక్షరంతో యుక్తమై చేస్తున్నాడు, కానీ సమూహంగా పదం కలుపుకున్నాడు. కానీ ఆ తత్వం మీద పంచ ఉపాసన విధి మీద, సప్త ఉపాసన విధి మీద నువ్వు సిద్ధిని పొందినప్పుడు, ఆ రకమైన తత్వాన్ని యథార్థంగా నువ్వు క్రమపూర్వకంగా చేసినప్పుడు ప్రత్యేక అక్షరం యొక్క మహిమ నీకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ అక్షర బ్రహ్మ నిష్ణాత సా పరబ్రహ్మాది గచ్చతి. ఆ అక్షర బ్రహ్మ అంటున్నావు అంటే అక్షరంలో ఒక రహస్యం ఉంది, అక్షరంలో ఒక తత్వం ఉంది, అక్షరంలో ఒక జ్ఞానం దాగి ఉన్నాడ. ఆ తత్వం మనకు వ్యక్తం అవుతుంది, అభివ్యక్తం అవుతుంది. ప్రత్యేక అక్షరానికి ఒక అర్థం ఉంది. నిరర్థకమైన అక్షరాలు ఏంటి లేవు కామాట, ఆ నిరర్థకం అంటే ఏమి లేవన్నమాట. కానీ ప్రతి అక్షరతత్వం కూడా మనకు ఒక తత్వాన్ని బోధిస్తుంది. అది మనకు ఉపాసన చేయడం మొదలుపెట్టినప్పుడు ఆ తత్వం యొక్క రహస్యం తెలుస్తుంది. ఇప్పుడు మనం విభాగ రూపం చూసాము, ఆ విభాగంలో ప్రత్యేక అక్షరం, ఒక్కొక్క తత్వం ఏ అక్షరం ఏ తత్వాన్ని బోధిస్తున్నది మనకు ఆ ఉపాసన యొక్క సామర్థ్యం ద్వారా, మనకు అనుభూతి ద్వారా చింతన శైలి, మన సామర్థ్య శైలి ప్రతిదీ కూడా మనం అర్థం చేసుకుని రాయగలుగుతాం. ఎందుకంటే మనకు వ్యాకరణంలో ప్రకృతి ప్రత్యయం అని చెప్పి అని ప్రతిదీ, ప్రతి పదానికి, ప్రతి ధాతువుకు, ప్రతి ప్రత్యేక ఒక అర్థం ఉంటుందన్నమాట. ఏది కూడా ఏది పడితే ఏది అక్షరం కల్పించి, ఇప్పుడే మనకి ఏదో సందర్భం నడిపించామట. మనకి ఏదైనా సంయోగం కలుస్తున్నాయంటే సామర్థ్యం ఉన్నటువంటి పదాలకు మాత్రమే ఆ శక్తి ఉంటుంది. అందుకే వ్యాకరణంలో ఒక సూత్రం, సమర్థ పద విధి, సమర్థవంతమైన పదాలకే పదవిధి ఉంటుందన్నమాట. ఆ పదాలకు సంయోగం ఉంటుందన్నమాట. ఏది పడితే అది మనకు సంబద్ధత ఉండదు. ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడుతున్నాం అంటే పరస్పరం పూర్వ పద సంబంధంతో యుక్తమే మాట్లాడుతుంటామట, అంటే ఒక అర్థాన్ని బోధిస్తామట. అలాగే ఇవన్నీ కూడా పదాలు మనకు ఈ సప్తవిధ ఉపాసనలో ఉపయోగించిన పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాల సంఖ్య 21 ఉంది. ఒకటి ఎక్కువగా ఉంది కాబట్టి 22 అక్షరాలు 2గా ఉన్నాయన్నమాట. అందుకే ఒక అక్షరాన్ని ఎక్కువగా ఉపాసన చేసినట్లయితే ఆదిత్య లోకాన్ని దాటి వెళ్ళిపోతాము, 21 అక్షరాలు ఉపాసన చేసినట్లయితే ఆదిత్య లోకాన్ని జయించగలుగుతాము అని చెప్పి ఇక్కడ
ఆ సమూహ సంఖ్యను, ఆ పదాల యొక్క సంఖ్యను మనకు ఈ రకంగా యథార్థంగా తెలుసుకొని చేయాలి. అలా చేస్తే మనకు లోకాన్ని జయించడం అనేది, నిర్భయత్వం అనేది, ఆత్మ సమ్మితి అనేది మనకు కలుగుతుంది. అంటే ఆత్మ సాక్షాత్తం కలుగుతుంది. ఆ సామర్థ్యం అతనిలో ఉత్పన్నమవుతుంది. అలాగే బ్రహ్మతత్వాన్ని పొందగలుగుతాడనే ఆ పద్ధతిని విచారించి ఇక్కడ ఆ రకంగా పల రూపాలు చూపించబడిందన్నమాట. अस्तु महोदय, इत्युक्ते विधि एव पदरूपेण विवरणं कृतवन्तः, एवमेव महोदय. ప్రతి అక్షరాన్ని పద రూపంలో మనం వ్యక్తం చేసుకున్నాము. ఆ పదతత్వాన్ని మనం ఉపాసన చేసినట్లయితే అక్షరతత్వాన్ని ప్రతిదీ మనం తెలుసుకుంటామండి. ఒక్కొక్క అక్షరం యొక్క మహిమ మనకు కనిపిస్తుంది. దాని యొక్క బోధన మనకు అర్థమవుతుంది అన్నమాట. ఇవన్నీ మనకు ఒక రకమైన సంకేతాలు. మనం ఏ రకంగా అంటే ఒక అక్షర రూపాలు చూస్తున్నామట. అదే చూస్తూ చేయంగా ఏమవుతుంది, ఆ అక్షరం యొక్క అర్థం ఏం బోధిస్తునే తత్వం మనకు అర్థమవుతున్నమాట. ఓకే, ఇవన్నీ మన సంకేత రూపంలో మనం అదే విధంగా తెలుసుకొని చేసినట్లయితే మనకు ఒక అర్థాన్ని బోధిస్తున్నమాట. అది మనం ప్రయత్నం చేయాలి. ఆగతం మహోదయ, ధన్యవాదాలు. ఇక్కడ నెక్స్ట్ మనకు ఈ 11వ ఖండంలో యజ్ఞంలో ఉపయోగించేటువంటి సామగానం ఎలా ఉంటుంది, భిన్న భిన్న సామగానాల యొక్క ప్రకారం ఎలా ఉంటుంది అనేది మనకు ఈ 11వ ఖండంలో ప్రస్తావించబడింది. అక్కడ మనకు చెప్పుకున్నదా ఇవన్నీ సామగానం యొక్క ప్రకారాల పదులు గాయత్ర సామ, రథంతర సామ, ఇలా వామదేవ సామ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ యజ్ఞంలో ప్రయోగించేటువంటి సామగానం యొక్క ప్రకారం అనమాట. అంటే ఒక్కొక్క దానికి ఒక రకమైనటువంటి స్వరం ఉంటుందన్నమాట. అవి ఏ రకంగా ఏ విధంగా అనేది మనం పిండంలో బ్రహ్మాండంలో ఉండే తత్వాన్ని తీసుకుని ఏ రకంగా వాటిని ఏకీభవిస్తూ ఎలాగ మనం ఆ కర్మ చేయాలి, ఆ యజ్ఞాష్టాన్ని కర్మ చేయాలనేది ఆ సామ యొక్క స్వరూపాన్ని మనకు మిగిలిన ఖండాలు చెప్పబడుతుంది మొత్తం. అయితే అదేంటో మనం రేపే చూద్దామండి. అస్తు. ఇక్కడ వాస్తవంగా మనము శబ్దాన్నే బోధించుకుంటూ వెళ్తున్నాం. సంకేత రూపంలో మనము అది బోధించుకుంటూ వెళ్తున్నామట. దాని ప్రయోగం అనేది మనం ప్రయోగశాలలో మనం ప్రయోగించినప్పుడే, అంటే మనం ఆ రకంగా చేసినప్పుడే మనకు దాని యొక్క తత్వం తెలుస్తుంది, దాని అనుభూతి కలుగుతున్నమాట. అనుభూతి రావాలన్నమాట. ఇప్పుడు మనకు ఒక రకమైన నిమిత్త మాత్రం అనమాట ఇవన్నీ కూడా. ఆ నిమిత్తాన్ని సహాయం చేసుకుని ఆ పద్ధతిని ఆ ప్రకారాన్ని అర్థం చేసుకుని మనం ప్రయత్నం చేసినట్లయితే అనుభూతి అనేది మనకు అనుభవం ద్వారా తెలుస్తుంది అన్నమాట. ప్రయోగం ద్వారా తెలుస్తుంది. ఆ ప్రయోగం కోసం మనం ప్రయత్నించాలి. కాబట్టి ఇవన్నీ ఒక విభాగం అంటే ఒక రకం విభాగం చేసుకుని చేసినట్లయితే వాటి పట్ల మనకి నిరంతరత వలన మనకు ఆ శక్తి వస్తుందని చెప్పి మనకు ఇక్కడ ఈ మన ఖండంలో ప్రస్తావించబడింది. వాటి అదొకటి ప్రయత్నం చేయాలి. మనకు అలా చేస్తే మనకు ఫలప్రాప్తి నిశ్చితం, దానికి సందేహం లేదు. కానీ ఆ తత్వాన్ని జయించుకోవాలన్నమాట. ఉపాసన పద్ధతిని మనం సిద్ధింప చేసుకోవాలి. ఆ సిద్ధి కలిగినప్పుడే దాని యొక్క అనుభూతి కలుగుతున్నమాట. కాబట్టి మనం దాంట్లో అనుభూతి కలగాలంటే ముందుగా దాంట్లో ఓతప్రోతం కావాలి. అది అత్యంత ముఖ్యమైనది. అది అభ్యాసం ద్వారా కలుగుతుంది. ఆ అభ్యాసం నిరంతరంగా కొనసాగించుకోవాలి. విశ్వాసంతో, ధైర్యంతో కొనసాగించాలి. అప్పుడు మాత్రమే మనకు ఆ శక్తి అనేది, లోకాన్ని జయించడం అనేది, నిర్భయత్వం అనేది మనకు కలుగుతున్నాడు. ఇప్పుడు చాలా మందికి మనకు తెలియకుండా ఒక భయం అనేది ఉత్పన్నమవుతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. అంటే అది మృత్యు యొక్క భయం కావచ్చు, లేదంటే ఇంకా ఆ లోక భయం కావచ్చు, లేదంటే మనలో ఉండే అజ్ఞానం వల్ల కలిగేటువంటి దుఃఖం వల్ల వచ్చే భయం కూడా ఉంటుందన్నమాట. అంటే ఆ దుఃఖ భయం కూడా మనకు మనిషి పీడిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఏదో ఒక రూపంలో మనకు ఒక బాధ అనేది ఉత్పన్నం అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ బాధ నుంచి మనకు విముక్తి కలగాలంటే, భయం నుంచి విముక్తి కలగాలంటే మనకు ఈ ఉపాసన అనేది, ధ్యానం అనేది మనకు స్థిరపరుస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది అన్నమాట. అది ఏంటి ఎలా అనేది ప్రయోగం ద్వారా మనం ప్రయత్నం చేయాలి. అస్తు. महोदय, अनेक विधानि अक्षररूपेण विवरणं करोति इति अर्थं किल महोदय? అక్షరూపాలు చూసి, అంటే పదరూపాలు చూసి ముందు దాన్ని అక్షరూపాలు ఇక్కడ సమూహాత్మక చెప్పబడింది. किमित्युक्ते पदं विधि पदं सामित्वेन पूर्णविवरणं न शक्नोति. एतत् कारणेन अनेक अक्षराणि अक्षररूपेण विवरणं करोति इति अर्थं किल महोदय? आमां, धन्यवादः. అస్తు. సో నెక్స్ట్ యజ్ఞంలో ఉపయోగించే సామగానం యొక్క ప్రాదుపు ఎలా ఉంటే అదే చూద్దామండి. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః.
సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. నమస్తే అండి. ఓం నమస్తే. ధన్యవాదాలు గురుజీ మహోదయ. ఓం నమస్తే సార్. నమస్తే సార్. మహోదయ ఫస్ట్ ఇవన్నీ నిజంగా వాస్తవంగా మనకు సంకేతాలు. ఎప్పుడో ఒకసారి ఒక గ్రంథి మనకు ఓపెనప్పుడు ఇవన్నీ కూడా అర్థమవుతాయండి. మనకు ఇప్పుడు రోజు అలా దాన్ని ప్రచారం చేసుకుంటూ పోతున్నమాట. అది ఏ శబ్దం ఏ అనే సందర్భం వస్తుందన్నమాట. మనకు ఇవన్నీ వినంగా ఏమవుతుందంటే ఇవన్నీ మనకు శాబ్ద రూపంలో ఉన్నాయి కదా. ఆ ముందుకెళ్లే కొద్దీ అటువంటి శబ్దం కదా మనకు ఇవన్నీ ఒక్కోసారి తెలియకుండా ఈ శబ్ద జ్ఞానం అంతా కూడా మనకు తెలిసిపోతున్నాం. అంటే न श्रूयते महोदय. దాని యొక్క ప్రారూపం ఏంటి, ఒక ఋషి యొక్క కర్తవ్యం ఏంటి అని తెలుస్తుందన్నమాట. అంటే ఏం చెప్పాలి దాంట్లో కొంతవరకు మనం ముందుకు వెళ్ళగలుగుతామట. అదే మళ్ళీ పదాన్ని మాటికి భిన్న రూపంలో ప్రస్తావించినప్పుడు అది ఒక యథార్థమైన అర్థాన్ని బోధిస్తుంది. అంటే మన సరాసరి అయినా సరే ఒకసారి ఖచ్చితంగా చదవాలన్నమాట. అంటే అది ఇంకా మీకు చైతన్యాన్ని కలిగజేస్తుంది, ఒక అర్థతత్వంలోకి లోపలికి తీసుకెళ్తుంది అన్నమాట. ఒకేసారి మనకు అర్థం కాదు. మన చుట్టూ ఉంటూ కూడా మన ఆ పదజాలను నిరంతరం ఉపయోగిస్తూ కూడా మన తత్వం తెలుసుకోలేదు. అంటే మన దగ్గరనే ఉన్నాం. సామాన్య సత్యం చెప్పాలి, అహింస ఆత్మకంగా ఉండాలని చెప్పి ఎప్పటి నుంచో చిన్నప్పుడు వింటున్నాం. కానీ సత్యం శబ్దం ఒకటే, దానికి ఎంత మహిమ ఉందంటే మనం దాని మాటలు చెప్పలేం అన్నమాట. అలాగా మన చుట్టూ ఉంటూ దాన్ని చూడలేకుండా ఉన్నాం. దాని యొక్క తాత్పర్యం అర్థం చేసుకోలేకుండా ఉన్నాం. అలాగే పరమాత్మ అంతటా ఉన్నాడు, ఉంటూ కూడా మనం దాన్ని చూడలేకుండా ఉన్నాం. దాన్ని చూడడానికి శక్తి సామర్థ్యం పెంచుకోవాలంటే నిరంతర సాధన అభ్యాసంగా సిద్ధిస్తుంది అన్నమాట. ఫస్ట్ ఆ ప్రయత్నంలో ఉన్నాం. అది తర్వాత కాలం అందరికి ఆ యథార్థ జ్ఞానం కలుగుతుంది ప్రార్థిస్తున్నాం. మహోదయ, ఇప్పుడు ఈ హ్రీంకారం అంటే అమ్మవారి తత్వం అనే అనుకోవచ్చా? అది అంతే, హీంకారం ఒక ప్రకారం అంతే. హీంకారంలో మనకు అది కూడా ఒక అక్షరం నుంచి తీసుకొని వస్తారు. స్వరూపం అంట అమ్మవారిని కాదు, మనం ఏ రకమైన భావం చేస్తే ఆ రూపంలో కనిపిస్తుంది. ఇప్పుడు అమ్మవారిని చెప్పి చేస్తున్నాం అనుకోని నీకు అదే రూపంలో వ్యక్తం అవుతుంది అన్నమాట. ఓకే. నువ్వు ఏ రూపంలో ప్రస్తావన చేస్తే ఆ రూపంలో వ్యక్తం అవుతున్నావు. ప్రతిదీ కూడా ప్రతి పదం కూడా ప్రతి అక్షరం కూడా నువ్వు ఏ రకమైన భావనాత్మకంగా ఉపాసన చేసినట్లయితే అదే రూపంలో నీకు వ్యక్తం అవుతుంది. ప్రారంభంలో చెప్పుకున్నామట. అది మన భావన తద్భవతి అన్నారా? యద్భావం తద్భవతి అనేది ఇక్కడ అన్ని చోట్ల ఇలా ఉపయోగిస్తుంటామట. అంటే నువ్వు భావన ఎలా ఉంటే అది నీకు సిద్ధిస్తుంది అన్నమాట. మహోదయ, మనమైతే సిద్ధింప చేసుకోగలుగుతాము. మనమైతే సిద్ధింప చేసుకోగలుగుతాము, కానీ కొంతవరకే ముందుకు వెళ్తాము. ఇంకా ఎక్కువ సిద్ధి జరగాలి అంటే మార్గం అనేది కనబడదు కదా మహోదయ, తెలియదు కదండి. అంటే ముందు మనం ఒక మార్గం వరకు వెళ్ళామంటే ఏదో అంటాం కదా, మనకి ఏదైనా ఒక ప్రయాణం చేయాలంటే ఢిల్లీ వెళ్ళాలంటే ఢిల్లీ ట్రైన్స్ ఎక్కడ దొరుకుతాం, హైదరాబాద్కు వెళ్ళాలన్నమాట. మన గ్రామంలో ఉండే నేను ఢిల్లీకి వెళ్ళాలనుకున్నాను అనుకోండి, అది మనకు కనిపించదు. అంటే ముందు కొంచెం బయటికి రావాలన్నమాట. అట్లా మన ఉపాసన పద్ధతిలో కొంచెం ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంటే ఆ మార్గం కనిపిస్తుంది. అక్కడ పోయేసరికి నువ్వు ఆ మార్గం వరకు వచ్చినప్పుడు అక్కడ ఉండే వ్యక్తులు నీకు మార్గం చూపిస్తారు. ఆ దాటి ఇంకొంచెం ముందుకు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఇలా వెళ్ళే మార్గం చూపిస్తామంట. అది ఆటోమేటిక్ గా మన ప్రత్యుత్పన్న మతి బుద్ధి ఉత్పన్నం అవుతుంది, పరమాత్మని కలగజేస్తానండి.
కాబట్టి ముందు మనం 1 నుంచి 2 వరకు వెళ్ళాలి, 2 నుంచి 3 వరకు వెళ్ళాలి, ఆ క్రమం దాటుకుంటూ వెళ్ళాలి. కాబట్టి మనం ప్రారంభంలో ఉన్నాడు 1 నుంచి 5 వరకు వెళ్ళాలి, అదే చూడాలి. కానీ ఆ తర్వాత 11, 15 నుంచి అక్కడి నుంచి మార్గం ఎలా కనిపిస్తుందని మనం ఆలోచించకూడదు, ముందు నుంచి ఆలోచించకూడదు. వర్తమానంలో మనం క్రమ సంఖ్య ప్రకారం ఒక పద్ధతి ప్రకారం ఒక వేళ వెళ్తున్నావా లేదా, మనకి ఇదే లేనప్పుడు మనం ఆ ముందు గురించి ఆలోచన శక్తి రాదనమాట. అంటే ముందు గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం ముందు ఒక స్థితిని సంపాదించుకునే వరకు ముందు అంతవరకు వెళ్ళామా లేదా, మనకి తెలిసిన వరకు చేస్తున్నావా లేదా, నిరంతరం చేస్తున్నావా లేదా, ముందు గురించి ఎప్పుడు ఆలోచించకూడదు. ముందు మనం గురించి ఎంత అడగలేదు మామయ్య. కొంత దూరం వచ్చాక అక్కడి నుంచి అడిగాను నేను అదే ముందు అదే గురించి. అంటున్నాను, అక్కడి నుంచి అంటున్నాను. ఆటోమేటిక్ తెలుస్తుంది, ఆ స్థితిని సంపాదించుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ మార్గం కనిపిస్తుంది, దాని సందేహం లేదు. ఇప్పుడు మనం అంతా కూడా మనం ఎలా ఉన్నామంటే మనం ప్రాథమిక స్థితిలో ఉన్నాం కాబట్టి ఇంకా ఒక స్థితిని మనం ఏకాగ్రతను సంపాదించుకోవాలి. ఏకాగ్రత అనేది అత్యంత ముఖ్యమైన. ఆడికి వచ్చిన తర్వాత ఆ మతి, ప్రత్యుత్పన్న మతి అనేది మనలో స్ఫురిస్తున్నాడు, మనలో ప్రకటించబడుతున్నాడు. ఆ మార్గం ప్రత్యక్షం అవుతున్నాడు, అంటే యథార్థమైన బోధన మనలో కలుగుతుందా. కాబట్టి ఈ దాంట్లో సందేహం సాధన లేదు. చేసే ఈ సాధన చేసే సమయంలో మాదయ, అంటే ఇప్పుడు మనము అమ్మవారిని పూజ చేస్తుంటాం అనుకోండి, ఊరికి సపోజ్ చెప్తున్నా. ఎప్పుడైనా సరే ఆ ఆ, కనకదుర్గని కానీ ఇట్లా అమ్మవారిని శక్తి పీఠాలకు కానీ మధ్య మధ్య దర్శనానికి వెళ్ళి రావాలా మహోదయ? అదంతా ఏం లేదు, అవసరం లేదండి. మనకు భావన అండి, మనం ఏదో అంటే మనం అనుకుంటే మనం కోరుకుంటే దాంట్లో వెళ్ళాలేం లేదు. అంతటా పరమాత్మ ఉన్నాడు, అంతటా వ్యాపించున్నాడు. అది నీ మనశ్శాంతి కొరకు కొంచెం ఇక్కడ అనుకూలంగా లేదు, ప్రతికూలంగా ఉంది, కొంచెం నువ్వు అలా వెళ్ళి వస్తున్నా అంటే అది వ్యక్తిగతం అన్నమాట. అంటే వ్యక్తిగతంగా కొంచెం ప్రకృతి మారుతుందన్నమాట, వాతావరణం చేంజ్ అయిపోతుంది. అనివార్యంగా వెళ్ళాలనే రూల్ ఏం లేదు. మనం మన దునియాకి వాతావరణం ఉత్పన్నం అవుతుంది, ఆ రకం భావన ఉత్పన్నం అవుతుంది, మనలో ఒక సంకల్పాలు ఉంటాయి అని చెప్పి మనము మన వ్యక్తిగతమైనటువంటి ఆనందాన్ని, ఉత్సాహాన్ని మనం కొంచెం భిన్నంగా మార్చుకుంటూ ఉంటాం. అంటే భిన్నంగా మార్చుకుంటే అదొక మనకి ఆనందాన్ని ఇస్తుంది. అలా వెళ్ళడం వల్ల ఒక ఉత్సాహాన్ని మళ్ళీ నింపుతుంది అన్నమాట. అంటే మనలో చైతన్యం తీసుకోవడానికి ఇవన్నీ కర్మలు చేస్తూ ఉంటామన్నమాట. ఎందుకంటే ఆ రకంగా ఆ సమాజంలో ఆ ప్రారూపాలు చేయబడ్డాయి కాబట్టి, మందిరాలు మనకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనలో అటువంటి ఆధ్యాత్మికతను ఓతప్రోతం చేసుకోవడానికి, మనలో ధార్మికత నిష్టను ఓతప్రోతం చేసుకోవడానికి ఇలాంటి కర్మలు చేయాలి అని. బయటికి వెళ్ళినప్పుడు సమాజం యొక్క గతి తెలుస్తుందన్నమాట. ఒకే చోట ఉంటే తెలియదు కదా, బయట ఎలా ఉన్నది, ఏ విధంగా ఉన్నది, బయట ఉండే పరిస్థితి ఎలా ఉంది. సమాజం యొక్క గతివిధి తెలుసుకున్నప్పుడు మనం కూడా ఎలా ఉండాలి, ఏ విధంగా తెలుసుకుంటామట. అలాగే బయట ప్రారూపాలు ఎలా ఉన్నాయి, ఆ అలాగే భిన్న భిన్న దేవస్థానాలు ఒక్కొక్క దేవస్థానానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. అక్కడ గతివిధులు ఏంటి అని తెలుసుకున్నప్పుడు మనం ఆ జ్ఞానానుగుణంగా లోపలికి సాధన చేసుకోగలుగుతాం. ఇవన్నీ వెళ్ళడం వల్ల ఏమవుతుంది, జ్ఞానం యొక్క ప్రారూపం పెరుగుతుంది అన్నమాట. దాని కొరకు మనం వెళ్తూ ఉండాలి. బయటకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది, సమాజం యొక్క అంతరంగం యొక్క బహిర్ముఖంగా ఉండే గతివిధులు ఏంటో మనకు తెలుస్తాయి అనమాట. దేవస్థానానికి అంటే వెళ్ళినప్పుడు మోదయ అక్కడ గురువులు, అక్కడ గురువులు, అక్కడ ఉండే పండితులు, అక్కడ ఉండే సమాజం మనకు నేర్పిస్తున్నమాట. ఆ నేర్పుతోటి మనం, శిక్షణతోటి మనం ఇలా ఉండాలని చెప్పి తెలుసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మన ఇంట్లో మనం ఉన్నప్పుడు ఏమవుతుందో మనకేం తెలియదు అనమాట, నేను చేసిందే కరెక్ట్ అనుకుంటాం. కాబట్టి మనకు ఇవన్నీ బయటికి వెళ్తుంటే మనకు సమాజం ద్వారా మనకు చాలా విషయాలు తెలుస్తాయి. దాన్ని బట్టి మనకు ఇంకా గతి తీవ్రంగా మనం యథార్థంగా చేసుకుంటూ వెళ్తామట. అంటే వెళ్తూ ఉంటే మంచిది. అంటే సాధనలో మన వల్ల కానివి, అంటే బయట ప్రపంచంలో ఉన్న ఆ కల్మషాలు కూడా మనకి అంటిన ప్రభావంతో తక్కువ సాధనలో కూడా హెచ్చుతగ్గులు ఉంటాయి కదా మహోదయ. అప్పుడు మనము అర్థించడానికి అర్థ్యార్థం దర్శనం కరిష్యామి వా కిల ఇది అహం పృచ్ఛామి. ఇది చేసుకోవచ్చు. అందుకే మనం ఎటువంటి స్థితిలో అయినా మనం కర్మ చేస్తూ ఉంటే మనలో ఉండే దోషాలు మనకు తెలుస్తాయి. దానికోసమే ఎటువంటి చేయాలనేది మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ముందుగా ప్రారంభిక స్థితి నుంచి మనం వెళ్ళడం కోసం ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా అన్ని మీకే తెలుస్తాయి అన్నమాట. అందుకే నేను ఇది మాటి మాటి చెప్తుంటాను, అది మీలో ఉందన్నమాట. మనం ఎంత తీసుకుంటాం అనేది మన ఆధార్ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్నం చేస్తున్నారు. చేసినప్పుడే మనకు చెప్తే మన దోషాలు, మనలో ఉండే కర్మలు, మన ఏంటి ఎలా అనేది మనకే తెలియకుండా లేదు, తెలుసు కానీ చూడకుండా మనలో సంస్కారాలతో బహిర్కర్మల్లో, సాంసారిక కర్మల్లో మన ఓతపోతం ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలన్నా అవి చూడటం లేదు, వాటి పట్ల దృష్టి పెట్టడం లేదు అన్నమాట. ముందు వాటి దృష్టిగతం కావాలి. దృష్టిగతం కావాలంటే మనం ముందు అంతర్ముఖంగా నిలబడాలి. నిలబడినప్పుడే మనకి తర్వాత ఏం చేయాలి తెలుస్తుంది. నిలబడినప్పుడు మనకి ఏం తెలియదు అన్నమాట. కాబట్టి నిలబడటానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా?
ఓకే అండి, అస్తు. చిన్న సందేహం మహోదయ. ప్రయత్నం మనం చేసే అస్తు. సాధన ఓకే అండి, దీన్ని ఇంకా మనం ఎప్పుడైనా మళ్ళీ ప్రస్తావించుకుందాం, టైం ఎక్కువ అవుతుంది. ఓకేనా? అంటే దీనికి ధన్యవాదాలు. ప్రకారాలు ఉపయోగ ఒక రకంగా ఉంటాయి, చాలా మంది పద్ధతులు. మనం అందుకే అది గురువుల యొక్క సాంగత్యం చేత, స్వాధ్యాయం చేత మీకే తెలుస్తుంది అనమాట. అది ప్రయత్నం చేస్తూ ఉండండి. అస్తు. స్వాధ్యాయం మీరు స్వయం కూడా చేసుకుంటుండే ఎక్కువగా. అస్తు అస్తు మహోదయ. అండి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి.